యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనం నుండి 15వ వచనం వరకు 4 వచనాలే. యోహాను సువార్త అందరు తీయండి ఒకసారి. యోహాను సువార్త అక్కడే ఎక్కువసేపు మనం ఈరోజు తిరుగుతాం కాబట్టి అందరూ యోహాను సువార్త చేయండి, పిల్లలు పెద్దలు. యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనం నుంచి 15వ వచనం వరకు. ఎస్, చదవండి. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము, ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. సియోను కుమారి, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఆయన అంతేనమ్మా. 15, 16 ఏముంది? ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు గాని యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడినని వారు ఆయనకు వాటిని చేసినని జ్ఞాపకంనకు తెచ్చుకొని. 15 వరకు అయితే రైట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వృత్తాంతం క్రైస్తవులమైనటువంటి మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి వృత్తాంతం. ఏంటి? మట్ల ఆదివారం వృత్తాంతం, ఈ స్టోరీ, ఈ ఉదంతం. ఇక్కడ చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఖర్జూరపు మట్టలు ఎందుకు పట్టుకున్నారు? చెట్ల ఆకులను కొందరు నరికి ఆయనకు త్రోవగా వేశారు. ఎందుకని అని ఆలోచిస్తే, పాత నిబంధనలో దేవుడు వారికి పెట్టినటువంటి పండుగల్లో ఇది ఒక రివాజు, ఒక ఆనవాయితీ. దాన్ని వీళ్ళు ఇశ్రాయేలీలు వాళ్ళకు తెలుసు కాబట్టి దాన్ని చేస్తున్నారు. మొదటగా అక్కడి నుంచి వద్దాం. లేవీకాండం 23వ అధ్యాయం. లేవీకాండం 23వ అధ్యాయం 39వ వచనం నుంచి 41వ వచనం వరకు. లేవీకాండం 23వ అధ్యాయం 39 నుంచి, మళ్ళీ యోహాను సువార్త 12కి మళ్ళీ వస్తుంటాం. అది అక్కడ పైన పెట్టుకోండి, అది క్లోజ్ చేయొద్దు. లేవీకాండం 23వ అధ్యాయం 39వ వచనం నుంచి 41వ వచనం వరకు. అయితే 7వ నెల 15వ దినమున మీరు భూమి పంటను కూర్చుకొనగా 7 దినములు యెహోవాకు పండగ ఆచరింపవలేను. మొదటి దినము విశ్రాంతి దినము, 8వ దినము విశ్రాంతి దినము. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. ప్రైజ్ ది లార్డ్. అవన్నీ పట్టుకొని ఏం చేయాలంట? ఉత్సహించాలంట, పండుగ చేయాలంట, సంతోషించాలంట. అది తెలిసినటువంటి ఇశ్రాయేలీలు వీళ్ళు పండుగ దినంలో ఉన్నారు. ఇప్పుడు ఆ యొక్క దినాలు, యేసు ప్రభు యెరూషలేముకు ప్రవేశించే దినాలు ఏం దినాలు అవి? ఏం దినాలు? హలో, పండుగ దినాలే. మళ్ళీ దానికి డౌట్ ఎందుకు? పోయినసారి చెప్పుకున్నాం 3 వారాల క్రితం పండుగల గురించి. ఏం పండుగలు ఉన్నాయి? 3 పండుగలు ఉన్నాయి వరుసగా. ఏం పండుగ? మొదటి పండుగ ఏంటి? పస్కా పండుగ. రెండవ పండుగ ఏంటి? పులియని రొట్టెల పండుగ. మూడవ పండుగ ఏంటి? ప్రథమ ఫలముల పండుగ. ఈ పండుగల్లో ఒక పండుగకు ఇశ్రాయేలీలోని మగవాళ్ళందరూ తప్పకుండా యెరూషలేముకి రావాలి. ఏ పండుగకు రావాలి?
పస్కా పండుగ రావాలి. ఈ పస్కా పండుగ రావాలి. ఎక్కడ చదువుకున్నాం మనం ఈ విషయాన్ని? ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 16వ వచనంలో చదువుకున్నాం. 16 నుంచి 19 18 వచనాల మధ్యలో ఇది ఆ పండుగల గురించి మాట్లాడుకున్న రోజు చదువుకున్నాం. కొద్దిగా గుర్తుపెట్టుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది. ఇంకొక మాట అడుగుతున్నాను, ఏమనుకోవద్దండి. ఈరోజు పామ్ సండే కదా, నిజంగా నాకేం చేయెత్తనక్కర్లేదు, నోటితో చెప్పనక్కర్లేదు. మిమ్మల్ని అడుగుతున్నాను, మామూలుగా పామ్ సండే గురించి బైబిల్ ఓపెన్ చేసి ఎంతమంది చదువుకొని వచ్చారు? ప్రైజ్ ద లార్డ్. మామూలుగా టీచర్స్ అందరూ ఏం చెప్తారంటే, మంచి స్టూడెంట్ అయితే ఏం చేస్తాడు ఎవరైనా? ఆ రోజు స్కూల్లో టీచర్ ఏం లెసన్ చెప్పబోతున్నాడో ఆ లెసన్ ముందుగానే టెక్స్ట్ బుక్ చదువుకొని వస్తే, ఒకసారి చదువుకొని వస్తే చాలా బాగా అర్థమవుతుంది కదా. నాకు ఇంటర్మీడియట్లో నరసింహారావు గారని సివిక్స్ లెక్చరర్ ఉండేవాడు. ఆయన చెప్పాడు ఉపాయం. ఆయన చెప్పినప్పుడు నేను దాన్ని పాటించాను. సివిక్స్ సబ్జెక్టు మొదట చదివేవాడిని. తర్వాత అది ఎంత బాగా అర్థమవుతుందంటే, టెక్స్ట్ బుక్ చదువుకొని వెళ్ళిన తర్వాత ఆయన లెసన్ వింటా ఉంటే అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. భలే అర్థమైపోయేది. ఇంక ఎగ్జామ్స్కి చదవనక్కర్లా. యాక్చువల్గా యూనిట్ టెస్ట్కి కానీ క్వార్టర్లకు కానీ మరి ఫైనల్కే చదివింది బాగా. ఆ తర్వాత ఆ సూత్రం పాటించడాన్ని బట్టి 10th క్లాస్లో ఫెయిల్ అయిన వాడిని ఇంటర్మీడియట్లో కాలేజీలో నా సెక్షన్లో అంటే సిఈసిలో టాప్ వచ్చాను, టెక్స్ట్ బుక్స్ చదివిన దాన్ని బట్టి. అట్లే మనం కూడా బైబిల్ని ఇప్పుడు మిగతా వారాల్లో అంటే ఏ వాక్యం చెప్తామో తెలియదు, కానీ కొన్ని వారాలు పర్టికులర్గా ఉంటాయి. ఈ వారాల్లో ఖచ్చితంగా ఈరోజు పామ్ సండే కాబట్టి పామ్ సండే గురించి మాట్లాడతాం. కాబట్టి ఈ 4 సువార్తలు ఎక్కడెక్కడ ఉందో అది చదువుకొని వస్తే అప్పుడు చెప్పినప్పుడు బాగా కనెక్ట్ అవుతారు. తెలియని విషయాలు ఈజీగా అర్థమవుతాయి. ఇంకా కొన్ని సందేహాలు మిగిలితే మళ్ళీ అడిగి తెలుసుకోవచ్చు. అసలు చదువుకొని రాకపోతే ఏం అర్థం కాదు. చెప్పిన దాంట్లో పావులు అర్థమవుతుంది, 3 అర్థం కాదు. చదువుకొని వచ్చి ఉంటే 100% అర్థమవుతుంది, ఇంకా తెలియంది కూడా అర్థమవుతుంది. ఆమేన్. ఈసారి నుంచి ఎప్పుడైనా ఆ పని చేయండి. ఇప్పుడు వచ్చే 2 వారాలు ఉన్నాయి. వారం ముందు వస్తారు, గుడారాలు వేసుకుంటారు. ఎవరిళ్ళలోకి వెళ్ళడానికి అంతమంది పట్టరు కదా, ఊరి బయట గుడారాలు వేసుకుంటారు, టెంట్స్ వేసుకుంటారు, వంట సామాన్ తెచ్చుకుంటారు, వండుకొని తింటూ ఉంటారు. కొంతమంది టెంట్లలో హోటల్స్ పెడుతూ ఉంటారు. సరే, వాళ్ళ దగ్గర తినేటువంటి వాళ్ళు ఉన్నారు. అన్ని వస్తువులు సమకూర్చుకుంటూ ఉంటారు. వచ్చేవాళ్ళు ఊరికే రారుగా, బలి అర్పించాలి. పస్కా రోజు బలి అర్పించాలంటే ఏం కావాలి? వేరే పండుగలప్పుడు వేరే విషయం, కానీ పస్కా అప్పుడు గొర్రెపిల్లనే అర్పించాలి. అంటే ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క గొర్రెపిల్లని తీసుకొని రావాలి. అంటే బహుశా ఒక 50,000 కుటుంబాలు వచ్చాయనుకోండి, 50,000 గొర్రెపిల్లలు తీసుకొని రావాలి. ఇప్పుడు 2,50,000 మంది జనాభాతో పాటు ఏమొచ్చి ఉంటాయి? ఎక్కడికి 50,000 గొర్రెపిల్లలు కూడా వచ్చి ఉంటాయి. అంతా గొర్రెలు అమ్మేవాళ్ళు అక్కడే వచ్చి, వేరే దేశాల నుంచి వచ్చేవాళ్ళు తెచ్చుకోలేరుగా, ఎక్కడికి వచ్చి కొనేవాళ్ళు కూడా ఉంటారు. అక్కడ సొంత మార్కెట్ కూడా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు. అయితే అటువంటి రోజుల్లో యేసు ప్రభు వారిని అన్ని వేల మంది లేదా వందల మందో ఆయన్ని ఎదుర్కొని వచ్చి ఆయనకు ముందుగా వెనుకగా నడిచి, హోసన్నా జయము, ప్రభుపేట వచ్చి వాడు స్తుతించబడుగాక, ఇశ్రాయేల్ రాజు స్తుతించబడుగాక, పరలోకంలో సమాధానము, భూమి మీద ఆయన పరలోకంలో సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఇవన్నీ చెబుతున్నారు. రెండవదిగా ఆయన నడిచి వెళ్ళే ఆయన గాడిద పిల్ల మీద ఎక్కి కూర్చుంటే ఆ గాడిద నడిచి వెళ్ళే మార్గంలో బట్టలు వేస్తున్నారు, ఆకుమట్టలు వేస్తున్నారు. ఇన్ని వేల మంది యేసు ప్రభువును ఎందుకు ఘనపరుస్తున్నారు అని జాగ్రత్తగా ఆలోచిస్తూ, నేను మిమ్మల్ని అడగట్లేదు, ఆలోచించండి, మీకు కూడా జవాబు వచ్చిందేమో. ఆలోచిస్తే కారణాలు కొన్ని ఉన్నాయి. నేను గాడిదల గురించి ఎక్కువ మాట్లాడట్లేదు, ఈ సంఘటనల క్రమం వెనుకాల ఉన్నటువంటి అర్థాన్ని మాట్లాడుతున్నాను. గాడిద విషయం చాలా చిన్నది, ఒక మాటలో తేల్చేస్తాం లాస్ట్లో. అది ప్రాముఖ్యం కాదు. అందరూ గాడిద చుట్టూనే తిరుగుతూ ఉంటారు, నేను దాని చుట్టూ తిరగదలుచుకోలేదు. యేసు ప్రభు మీద మన ఫోకస్, మన ఏకాగ్రత, మన దృష్టి, మన ధ్యానం యేసు ప్రభువే.
ఎందుకు వచ్చారు అంతమంది అని ఆలోచిస్తే 12వ అధ్యాయంలోనే దానికి మన ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. 12వ అధ్యాయం మొదటి వచనం, యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని దినాలు? 6 దినములు. ఏ ఊరికి వచ్చాడు? బేతనియ. ఏ ఊరు అంటది? ఏం చేశాడంట ఊర్లో ఆయన? లాజర్ను మృతుల్లో నుండి లేపాడంట. లాజర్ను మృతుల్లో నుండి లేపాడు. అది విషయం. ఆ లాజర్ను మృతుల్లో నుండి లేపినటువంటి విషయము అక్కడ వ్రాయబడి ఉంది. ఏదో వచనంలో పండుగలో వచ్చిన వాళ్ళందరికీ తెలిసిపోయింది. అమ్మా 9వ వచనం అమ్మా. అది చూడండి. మొదటి విషయం ఏంటంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ పండుగకు కొన్ని లక్షల మంది వచ్చారు కదా, వాళ్ళందరికీ ఒక విషయం అర్థమైపోయింది. ఏంటి అంటే లాజరు అనేటువంటి వాడు బేతనీలో రోగం వచ్చి చనిపోయాడంట. ఆ చనిపోయినటువంటి లాజరు 4 దినాలు సమాధిలో ఉన్నాడంట. 4 దినాల తర్వాత ఈ గలిలయలో ప్రవక్తగా పిలువబడుతున్న సంచరిస్తున్నటువంటి యేసు ప్రభు వచ్చి పిలువగా సమాధిలో నుండి ప్రేత వస్త్రములు అలాగే కట్టబడిన వాడే నడుచుకుంటూ బయటికి వచ్చాడు. ఇది ఎవరు చెప్తున్నారు? అది చూసిన వారు చెప్తున్నారు. ఆ మాట ఉంది అక్కడ 17వ వచనమా. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయనను లేపిన లాజర్ను కూడా చూడవచ్చిరి. 10వ వచనంలో ఆ మాట ఆయన ఎన్నో వచనం? అది 17వ వచనం. 17వ వచనమే. మరి ఎందుకు అది కన్ఫ్యూజ్ అవుతున్నారు? ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యం ఇచ్చిరి. అంటే కొంతమంది పండుగకి వెళ్ళినటువంటి వాళ్ళు చెప్తున్నారు, నీకు విషయం తెలుసా, మా ఊర్లో లాజరు 4 రోజులు సమాధిలో పోయింది, ప్రాణం వాసన వస్తుంది, యేసుప్రభు వచ్చాడు, పిలిచాడు, బయటికి నడుచుకుంటా వచ్చాడు, మేము చూసాం, మా కళ్ళతో మేము చూసాం, నువ్వు చూసావా? నువ్వు చూడలా, మేము చూసాం అంటే అది అందరూ విన్నటువంటి వాళ్ళై ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి అందరికీ ఆశ కలిగింది ఏంటంటే ఒక 3 విషయాలు చూడాలని. అక్కడ 12వ అధ్యాయం 8వ వచనం. 8 చూడండి. లాజరుతో పాటు యేసుతో పాటు లాజర్ని కూడా చూడాలని 9వ వచనం. ఇందాక చదివారు, మళ్ళీ చదవండి. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని కాబట్టి అంటే అంతకు ముందు విన్నారు కాబట్టి, లాజర్ను యేసు ప్రభు మృతుల్లో నుండి పిలిచాడు, 4 దినాల తర్వాత బ్రతికించాడు అన్న ఆశ్చర్య కార్యం విన్నాడు కాబట్టి. మీకు ఇక్కడ ఒక కామా పెట్టి కొన్ని మాటలు చెప్తాను. ఈ మాట చెప్తా ఉంటే ఇంకొకడు వచ్చి ఏం చెప్పాడంటే, ఏం మాట? లాజర్ను 4 దినాల తర్వాత బ్రతికించాను నేను చూశానంటే పక్కన వచ్చి ఓయ్ నువ్వేం చూసావు? అదే కదా నేను ఏం చేశానో తెలుసా? యేసు ప్రభు 5,000 మందికి ఆహారం పెట్టినప్పుడు అందులో నేను కూడా ఒకడిని. ఎన్ని రొట్టెలు? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఎంతమందికి పెట్టాడు? 5,000 మందికి పంచిపెట్టాడు. ఆ పంచిపెట్టినప్పుడు నా కళ్ళతో నేను చూశాను. ఎన్ని మిగిలాయి? 12 గంపలు మిగిలాయి. 12 గంపలు మిగిలాయి. ఆ మిగిలినటువంటి వాటికంటే ముందు నేను ఎన్ని తింటే అని పెట్టారు. అక్కడ పిల్లోడి దగ్గర ఉండేదేమో 5 రొట్టెలు 2 చిన్న చేపలు. నేను ఒక్కడనే 10 తిన్నాను రా రొట్టెలు. నేను ఒక్కడనే 8 చేపలు తిన్నాను రా. ఇట్లా ఒకటి చెప్పాడు. ఇంకొకడు ఏమన్నాడు? నువ్వు భలే చూసావు,
ఇదిగో కుష్ఠరోగిని మా ఊర్లో స్వస్థపరిచాడు. కపెర్నహూముడు వచ్చి ఏమన్నాడు? పక్షవాయువు గల రోగిని మా ఊర్లో స్వస్థపరిచాడు. నాయను గ్రామం నుంచి వచ్చినోడు ఏమన్నాడు? మా ఊర్లో విధవరాలి కుమారుణ్ణి బ్రతికించాడు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో భిక్షగాళ్ళ వాళ్ళు వచ్చి ఏం చెప్పారు? గుడ్డివాడిని బాగు చేశాడు. ఇలా ఏం చేశారంటే పండుగకు వచ్చిన వాళ్ళు ఆ ఊరు నుండి ఈ ఊరు నుండి, గలిలే నుండి, యూదయ నుండి, యేసు ప్రభు సంచరించినటువంటి ప్రాంతాల్లో చేసినటువంటి అద్భుతాలు చూచినటువంటి వారు, ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి వారు, ప్రత్యక్షంగా అనుభవించినటువంటి వాళ్ళందరూ వచ్చి వీళ్ళకి చెబుతూ ఉంటే స్ప్రెడ్ అయిపోయింది. వచ్చిన వాళ్ళందరికీ ఒకటే కోరిక. ఏం కోరిక? ఎవరిని? యేసయ్యను చూడాలని. కొంతమందిని ఏంటి, ఇప్పుడు ఆ మధ్య లాజర్ను చూడాలని. ఇప్పుడు మన దగ్గరికి ఒరిస్సా నుంచి ఒక పాస్టర్ గారు వచ్చేవాడు. ఎవరైనా ప్రధాన్ గారి గురించి చనిపోయినటువంటి వాళ్ళు ఆయన పరిచర్యలో 8 మంది బ్రతికారు అని చెప్పుకున్నాం. ఆయన వచ్చినప్పుడు చెప్పాడు, అంతకుముందు చెప్పుకున్నాం. నేను ఒరిస్సా ఫస్ట్ టైం 2013లో వెళ్ళాను. 13లో వెళ్ళినప్పుడు దారంతటా ఎగ్జైట్మెంట్ ఏంటంటే ఆ చచ్చిపోయిన వాళ్ళలో ఒకడన్నా బతికినోడిని చూడాలని. పోయిన కాడి నుంచి నేను ప్రధాన్ గారిని ఇట్లా అంటూ ఉంటాను, సార్ ఎక్కడ సార్ అని అంటాడు. ఉండు వస్తారు అంటారు. వెయిట్ దే విల్ కమ్ అంటాడు. మొత్తం మీద ఫస్ట్ టైం చూడలేకపోయాను. సెకండ్ టైం 2014లో వెళ్ళాను మళ్ళీ. అప్పుడు ఆయన గుర్తుపెట్టుకుని, సార్ నేను అంత పెద్ద ఎక్సైట్మెంట్ ఫీల్ అవ్వాలి కానీ వేరే వాళ్ళని అడిగాను. ఆయన దగ్గర ప్రేయర్ టవర్లో ప్రేయర్ చేసేటువంటి లీడర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు మర్చిపోయాను, బ్రాహ్మణ్ కనబట్. ఆయన కూడా ఆయన అడిగాను, ఉన్నారు బ్రదర్, ఈరోజు వచ్చారు, ఒక ఆమె వచ్చింది, చనిపోయిన ఆమె, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే బతికినామె వచ్చింది, ఈరోజు ఎక్కడ ఉంది చూపిస్తానులేండి అన్నాడు. మళ్ళీ ప్రధాన్ గారిని అడిగాను. ప్రధాన్ గారు ఏం చేశానంటే అనౌన్స్ చేశాడు, ఏదో పేరు పెట్టి, పలానా ఎక్కడున్నా రావాలి అని. ఆ రోజు చాలామంది, కొన్ని 100 మంది వచ్చారు మీటింగ్కి. అనౌన్స్ చేస్తే మీటింగ్ అయిపోయినాక వచ్చి కలిసింది ఆయన్ని. ఆయన చేపెట్టుకుని తీసుకుపోయి ఆమెకు చూపించాడు. ఈమె చనిపోయిన ఆమె బ్రతికింది, ఇప్పుడు సజీవ లెక్కలో ఉంది అని. ఆమెన్, హల్లెలూయా. అట్లా ఉంటుంది కదా, మనకు కూడా ఎవరన్నా చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ బతికారనుకో చూడాలని ఉంటుందా ఉండదా? అలా లాజర్ని చూడాలని. ఇంకేంటి అంటే లాజర్ని చూడటమే కాదు, ఇంకొంతమందికి ఏంది, తోమాలాగా బొక్కలో వేలు పెట్టి చూస్తే కానీ నమ్మరు. యేసయ్య యొక్క గాయాల్లో వేలు పెట్టి చూస్తే కానీ నమ్మడంట తోమ. అలాగే కొంతమందికి ఏంటంటే లాజరు సమాధిని కూడా చూడాలని, ఖాళీగా ఉన్న సమాధిని చూడాలని. అంటే నిజంగా ఇతనేనా చనిపోయింది, ఇతన్ని పాతిపెట్టిన సమాధి నుంచి ఇతను బయటకు వచ్చాడా, లేకుంటే వేరే వాడిని చూపిస్తున్నారు ఇతను బతికాడని అని మళ్ళీ సమాధి చూస్తే కానీ కన్ఫర్మ్ చేసుకోకూడదని. ఇప్పుడు బేతనే నేను యెరూషలేం వెళ్ళాను, ఇజ్రాయెల్ వెళ్ళాము మేము, బేతనే కూడా వెళ్ళాము. బేతనీలో లాజర్ సమాధిలో కూడా వెళ్ళాం. వాళ్ళ ఇంటి ఆవరణలోనే లోపలికి సమాధి తవ్వారు, లోపలికి కూడా దిగి చూసి వచ్చాను ఖాళీ సమాధి. నేను కూడా అక్కడ మంచి ప్రోమోగ్రనేట్ జ్యూస్ కూడా తాగాను, నాకు బాగా గుర్తుంది ఇప్పటికి. 2016లో సెప్టెంబర్ నెలలో వెళ్ళాను, 2016 సంవత్సరంలో ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు. ఖాళీ సమాధిని చూసాం. అంటే ఆ ప్రజలందరికీ ఏంటంట, అలా చూడాలని, 3 విషయాలు చూడాలని. ఒకటేమో అద్భుత కార్యం చేసిన యేసు ప్రభుని చూడాలని, రెండవదేమో బ్రతికినటువంటి లాజరును చూడాలని, మూడవదేమో లాజరు ఖాళీ చేసిన సమాధిని చూడాలని. అందుకోసం చాలామంది రావడానికి ప్రయత్నం చేశారు. ఎక్కడికి? పండుగకు వచ్చినటువంటి వాళ్ళందరూ ఎక్కడికి రావడానికి? యెరూషలేముకి రావడానికి. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట రెఫరెన్స్ చూడండి. ఏంటి ఈరోజు నేను మర్చిపోతున్నాను, గ్రీసు దేశస్థులు అనే మాట చూడమ్మా, 20వ వచనం. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని, గ్రీసు దేశం నుండి వచ్చారంట ఆరాధించడానికి.
వాళ్ళు ఎవరంటే గ్రీసు దేశంలో సెటిల్ అయినటువంటి యూదులే గ్రీసు దేశంలో సెటిల్ అయ్యారు. వాళ్ళు పస్కా పండుగకు వచ్చారు. వాళ్ళకి తెలిసింది ఎలాగో తెలిసిందో, ఏమని? లాజరు బ్రతికాడు అని. ఇప్పుడు వాళ్ళు కూడా చూడాలనే వాళ్ళు ఏం ప్లాన్ చేశారు? ఎట్లా కలవాలి యేసు ప్రభుని? చాలామంది ఉన్నారు, 2,000 మంది మధ్యలోకి ఎలా వెళ్ళాలి? ఎవరు అంటే ఆ శిష్యుల పేర్లు పలానా. ఆ పేర్లలో ఒక గ్రీసు పేరు కనపడింది. ఏం పేరు అది? ఫిలిప్. ఫిలిప్ ఎవరైనా? అలెగ్జాండర్ యొక్క ఫాదర్. గ్రీసు దేశంలో ఒక పట్టణం పేరే ఫిలిప్. కాబట్టి ఫిలిప్ అని మనోడు ఒకడు ఉన్నట్టున్నాడు రాను, కానీ నిజానికి ఆ పేరు పెట్టుకున్నాడు, కానీ ఆయన యూదుడే, గ్రీసు దేశస్తుడేం కాదు. సరే చదవండి 21 వచ్చి. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా, ఫిలిప్పు వచ్చి ఆంద్రేయతో చెప్పెను. ఫిలిప్కు ధైర్యం చాలా వెళ్ళి యేసు దగ్గరికి వెళ్ళి చెప్పడానికి. ఫిలిప్ ఏం చేశాడు? ఆంధ్రేయ దగ్గరికి వెళ్ళాడు. ఆంధ్రేయ దగ్గరికి వెళ్ళి, అయ్యా వీళ్ళు వచ్చారు, వీళ్ళని యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడించాలి, యేసయ్యని చూడాలంటున్నారు వీళ్ళని. అంటే అంతగా ఉంది ప్రజల్లో ఆసక్తి యేసయ్యని చూడాలని. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో యూదులు ఎక్కడెక్కడైతే చెదిరిపోయి ఉన్నారో వాళ్ళందరూ కూడా పస్కా పండుగ దినాల్లో యెరూషలేముకు వస్తారు. వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళందరూ విన్నారు యేసయ్య గురించి, లాజరు గురించి, బ్రతికిన విధానం గురించి. అంత మాత్రమే కాదు, ఇందాక నేను చెప్పినట్టుగా అనేక అద్భుతాల గురించి, స్వస్థతల గురించి, ఆశ్చర్యకార్యాల గురించి. కొంతమంది ఏమో ఈయన యేసు నీళ్ళ మీద నడిచాడంటే, కొంతమంది అయ్యా మా ఊర్లో నీకు తెలుసా కానా వివాహంలో నీళ్లు ద్రాక్షారసంగా మారినాయని ఒకడంటే, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తా ఉంటే ఆ ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళందరూ వీళ్ళు బాగా విన్నారు, విని ఇంకా తట్టుకోలేకపోయారు. ఆ స్థితిలో మనం ఉంటే ఏం చేస్తాం? మనకు కూడా ఆశ పుట్టదా చూడాలని? పుడుతుంది కదా. కాబట్టి ఏం లేని వాళ్ళకే ఎవడన్నా పొలిటికల్ వచ్చి ఎగిరి చూస్తుంటారట, ఏం చేసినాడు. అటువంటిది ఇన్ని ఆశ్చర్యకార్యాలు చేసినటువంటి యేసు ప్రభు వస్తే ఇంకా చూడాలని ఉండదు ఆశ. వెళ్ళారంట. ఆ వెళ్ళినటువంటి వాళ్ళు ఏం చేశారు? ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మొదటి వర్తమానంలో ఏం చేస్తున్నారు అంటే ఈ పనులు చేస్తున్నారు. ఏంటి అంటే తమ బట్టలు, కొంతమంది చూడండి, ఎప్పుడైతే ఇదంతా విన్నారో యేసు ప్రభువారే యెరూషలేముకు వస్తున్నారు అన్న వార్త వీళ్ళందరికీ తెలిసిపోయింది. ఎలా తెలిసింది? వాట్సాప్ మెసేజ్ పోయి ఉంటుంది. ఇప్పుడు ఈ గ్రూపుల్లో టక 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 ఒక్కరికంటే ఎంతమందికి వెళ్ళిపోతుంది, అట్లా వెళ్ళిపోయి ఉంటుంది. అదినాల వాట్సాప్ లేకపోయినా నోటి ద్వారానే యేసు ప్రభు యెరూషలేము వస్తున్నాడు అనగానే ఏం చేస్తారు? వస్తున్నాడంటే ఊరుకుంటారా? ఇప్పుడు మన ఊరికి ఎవరో లీడర్ వస్తున్నాడంటే ఊరుకుంటారు, ఇక్కడే కూర్చుంటారు గ్రౌండ్లో. ఊరు బయటకు పోతారు పరిగెత్తుకుంటా. ఎవడు ముందు? నేనేరా ముందు చూసింది, కారులో నేనే ముందు చూస్తాను రా, నేనే చెయ్యి ఎత్తాను రా అని. నాకేరా ఆయన చెయ్యి ఎత్తింది పవన్ కళ్యాణ్ ముందు, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. అంటే అట్లా వెళ్ళారు. వీళ్ళు కూడా ఏం చేశారు? యెరూషలేము నుంచి ఎక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు? బేత్నిదా కొంతమంది వెళ్ళారు, మార్గ మధ్యలో కొంతమంది వెళ్ళారు, యెరూషలేము ఊరి చివర కొంతమంది వెళ్ళారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఆ 3 మైళ్ళలో 3 కిలోమీటర్ల ఉన్న దూరం అంతా జనాలే, నిండా జనాలే. ఆ రోడ్డు బహుశా జనాలతో క్రిక్కిరిసిపోయి ఉంటుంది. ఆ కిక్కిరిసిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఒకటే మాట, ఓసన్న జయం, ప్రభుపేట వచ్చు రాజు స్తుతించబడుగాక, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆరాధిస్తున్నారు. తెలియకుండానే విన్నటువంటి వాళ్ళు, యేసు ప్రభు ఆశ్చర్యకార్యాల గురించి విన్నటువంటి వాళ్ళు కొనియాడుతున్నారు. వాళ్ళ యాక్చువల్గా బట్టలు వేయడం అంటే చిన్న విషయం కాదండి. ఈ రోజుల్లో అయితే మనకు బట్టలు ఎక్కువ జతలు ఉంటాయి, కానీ ఆ రోజుల్లో ఒక్కో మనిషికి బట్టలు తక్కువ జతలు ఉంటాయి. 2 జతలో 3 జతలో 4 జతలో ఉంటే గ్రేట్, అంతకంటే ఎక్కువ ఉంటే ఇంక చాలా ధనవంతులని. అటువంటి వాళ్ళు వాళ్ళ బట్టలు తీసి కింద పరవడం అంటే చిన్న విషయం కాదు. రాజస్థాన్లో కల్చర్ ఉందనుకుంటాను.
మనం కూడా ఇప్పుడు ప్రతిదానికి చూస్తాం కదా, ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అయితే అన్ని కార్పెట్స్ వేస్తారు. ఇప్పుడు కార్పెట్లు కొత్త కొత్త రకాలు వచ్చాయి. అటువంటి అనుభవంలో ఉన్నప్పుడు వాళ్ళందరూ ముక్త కంఠంతో కేకలేస్తున్నారు, జయము 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 అని. అయితే ఎన్ని రోజుల క్రితం జరిగింది ఇది? గుడ్ ఫ్రైడే కంటే ముందు. పామ్ సండే ఎన్ని రోజుల ముందు జరిగింది? ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, 6 రోజులు. 6 రోజుల ముందు, 6 రోజుల ముందు కేకలేస్తారు వీళ్ళందరూ, ఇన్ని ఆశ్చర్యకార్యాలు విని. అయితే 6 రోజుల తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటి? అది కూడా చూడాలి మనం. 6 రోజుల తర్వాత ఇదే జనాభా మళ్ళీ పండగకు వచ్చిన వాళ్ళే, మళ్ళీ యూదులే. ఇప్పుడు మానుకోమని అంటున్నా కూడా మానుకోవట్లేదు, అటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు చూద్దానండి, ఈ లేఖన భాగాలు ఇంతవరకు చూస్తాం కదా. యోహాను సువార్త 12వ అధ్యాయం. మనం లూకా సువార్తలోకి వద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయం. మనం గడిచిన వారం కూడా చదువుకున్నాం ఇది, మళ్ళీ అక్కడే కొద్దిగా అటు ఇటుగా చదువుతాం. లూకా సువార్త 23వ అధ్యాయం 13వ వచనం నుంచి. అంతటా పిలాతు ప్రధాన యాజకులను, అధికారులను, ప్రజలను పిలిపించి, ప్రజలు తిరగబడినట్లు చేయిచున్నాడని మీరు ఈ మనుషుని నా ఎద్దకు తెచ్చితిరే. ఇదిగో నేను మీ ఎదుట ఇతన్ని విమర్శింపగా మీరు ఇతని మీద మోపిన నేరములలో ఒకటైనను నాకు కనబడలేదు. హేరోదునకు కూడా కనబడలేదు. హేరోదు అతని మా యొద్దకు తిరిగి పంపెను గదా. ఇదిగో మరణంనకు తగినదేదియు ఇతడు చేయలేదు. కాబట్టి నేను ఇతన్ని శిక్షించి విడుదల చేయుదునని వారితో చెప్పగా వారందరూ వీనిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసిరి. ఎవరిల్లు? 6 రోజుల క్రితం హోసన్న జేమన్నోళ్ళు, బట్టలు పరిచిన వాళ్ళు, ఆకుమంటలు నరికి రోడ్డు మీద పరిచిన వాళ్ళు, యేసయ్యకు జేజేలు కొట్టిన వాళ్ళు, యేసయ్యకు జేజేలు కొట్టిన వాళ్ళు ఎన్ని రోజులు? కేవలం 6 days బ్యాక్, 5 days బ్యాక్. 6 రోజులకు మారిపోయిన చరిత్ర అంతా. ఎందుకని ఆలోచించాలి. ఎందుకని అలా జరిగింది? ఇంకా 16వ వచనం కదమ్మా మీరు చదివింది. ఇప్పుడు 17వ వచనం కూడా 18వ వచనం చదవండి మళ్ళీ. వీడు పట్టణంలో జరిగించిన ఒక అల్లరి నిమిత్తము, నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడినవాడు. బరబ్బా గురించి. పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాట్లాడినను వారు వీనిని సిలువ వేయము, సిలువ వేయము అని కేకలు వేసిరి. ఏకగ్రీవముగా కేకలు వేసిరి అని 16వ వచనంలో ఉంది. అయితే వారు ఒకే మట్టుగా పెద్ద కేకలు వేసి 23వ వచనం, అది 23వ వచనం 3 సార్లు అక్కడ కనిపిస్తుంది. వాళ్ళు కేకలు వేశారు, కేకలు వేశారు, కేకలు వేశారు. ముందేమో హోసన్నా జేమని కేకలు వేశారు, తర్వాత ఏమో ఇప్పుడు చాలామంది కొంతమంది చూస్తూ ఉంటాం, మామూలుగా పాస్టర్లం కదా మేము, కొన్ని అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. అమ్మ మన దేవుడు అంత గొప్ప దేవుడు లేడు అమ్మ, అయ్యా అబ్బా ఏం దేవుడు దొరికినాడు అయ్యా అంటారు. ఏమైనా కొంచెం కుటుంబంలో జరగగానే అబ్బా ఎంత అన్యాయం చేసినాడు అయ్యా, ఆయన కళ్ళు ఉన్నాయా లేదా ఆయనకి, ఈయన మనసు కఠినమయ్యా, యేసు ప్రభు వద్దు నాయన, ఇంక వేరే వాళ్ళు ఎవరైనా అయితే బాగుంటుంది అంటారు. మళ్ళీ 2 డబుల్ స్టేట్మెంట్. ఏంది మంచి జరుగుతేనేమో ఒక మాట, కొద్దిగా ఏదన్నా వ్యతిరేకమైనది జరుగుతేనేమో ఇంకొక మాట. అంత మాత్రం దేవుడు కాకుండా మారిపోతాడా? ఇప్పుడు ఎవరు అనింది, సర్వశక్తుడు నాకు అన్యాయం చేశాడని. మధురమ్మ మాయమ్మ
ఎంత మాట అనింది యేసు ప్రభుని. చాలామంది చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఇళ్లలో చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్తే పోతానే ఇట్లా దేవుడు అన్యాయం చేసినాడే అని మొదలు పెడతారు. దేవుడు ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయడు. మనుషులు దేవునికి అన్యాయం చేశారు కానీ దేవుడు మనుషులకు ఎప్పుడు అన్యాయం చేయడు. గడిచిన వారం మనం దేవునికి మనుషులు తీర్చిన అన్యాయపు తీర్పులు 6 చూసాం. అన్నీ అన్యాయమే. అయితే దేవుడు ఎప్పుడన్నా మనుషులకు అన్యాయం చేశాడా? ఎప్పుడు చేయడు. ఆయన స్వభావానికి విరుద్ధం అది, అన్యాయం చేయడం అనేది. అది గుర్తుపెట్టుకోవాలి. అయితే వీళ్ళు ఎందుకు కేకలేస్తున్నారు మరి? ఎందుకు కేకలేసి ఆయన చంపేయండి చంపేయండి, మామూలుగా కూడా కాదు, అరవడం కూడా కాదు, చంపేయండి అంటున్నారు, సిలువేయండి అంటున్నారు. చివరికి వారి కేకలే గెలిచెను. కారణం ఏంటంటే మనం చదువుకున్నటువంటి 4 సువార్తల్లో ఎక్కడెక్కడైతే ముగించామో ఆ తర్వాత భాగం చదివితే ఏమవుద్ది అంటే, ఒక చోటేమో మరుసటి రోజు పొద్దున్నే ఆయన యెరూషలేముకి వచ్చేటప్పుడు ఒక అంజూరపు చెట్టును శపిస్తాడు, అది ఎండిపోతుంది. దాని యొక్క భావం ఏంటని చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఒక మాటలో చెప్పాలంటే, అంజూరపు చెట్టు ఇశ్రాయేలుకు గుర్తు. ఇశ్రాయేలు అనేటువంటి దేశము క్రీస్తు శకము 70వ సంవత్సరంలో అంతరించిపోతుంది. అది మళ్ళీ దాదాపు 1900 సంవత్సరాల తర్వాత చిగురిస్తుంది. అంతవరకు ఎండిపోతుంది అన్నదానికి గుర్తు అది ఇశ్రాయేల్ దేశం. రెండవది, యెరూషలేము గురించి యేసు ప్రభువు ఏం చేస్తాడు? దుఃఖపడతాడు అక్కడే. తర్వాత మూడవది, యేసు ప్రభు దేవాలయంలోనికి ప్రవేశించి ఏం చేస్తాడు? యెరూషలేము దేవాలయాన్ని శుద్ధి చేస్తాడు. వ్యాపారం చేసే వాళ్ళందరినీ వెళ్ళగొడతాడు. నా తండ్రి ఇంటిని దొంగల గుహగా చేస్తురని వారిని వెళ్ళగొడతాడు, వారిని గద్దిస్తాడు. ఇప్పుడు యూదుల పెద్దలను గద్దిస్తాడు, పరిసయ్యులను గద్దిస్తాడు, నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడతాడు. ఈ యూదా ప్రజలు ఇవన్నిటిని ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు ఎంతసేపున్నా తమ రోమా ప్రభుత్వ పరిపాలనలో ఉన్నటువంటి తమను, రోమా ప్రభుత్వ లాజర్ను సమాధిలో 4 దినాలు ఉంటేనే బ్రతికించినటువంటి యేసు ప్రభు రోమా సైనికులను చిటికెలో చంపేసేసి తమకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాడు అని అనుకున్నారు. బహుశా అటువంటి ఆశ్చర్యకార్యం ఏదో చేస్తాడు అనుకున్నారు. 5,000 మందికి ఆహారం పెట్టినటువంటి యేసు ప్రభు తమకు కూడా మటన్ బిర్యానీనో ఇంకే బిర్యానీనో పెడతాడనుకున్నారు బాగా. కానీ యేసు ప్రభు అవేవి చేయట్లేదు. ఏం చేస్తున్నాడు? యూదులనే గద్దిస్తున్నాడు, దేవాలయం అధికారులనే గద్దిస్తున్నాడు, దేవాలయము యొక్క సాంప్రదాయాలని గద్దిస్తున్నాడు, ఆచారాలను గద్దిస్తున్నాడు, వ్యవహారాలను గద్దిస్తున్నాడు. ఇవి ఏమీ కూడా యూదులకు నచ్చలేదు. కొన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడుతుంటే మనకి ఇష్టం లేనివి ఏమైనా చెప్పాడు అనుకోండి, ఏమంటాం? వినాం, పొరపాటు అనుకుంటాం. ఇప్పుడు క్రైస్తవ లోకం అంతా ఒక విషయాన్ని గురించి వాస్తవమైన అది చేదుగా మనోడు ఏం చేసినా మందే కరెక్ట్ అనుకుంటూ ఉంటారు. అవతలని విమర్శిస్తాం. మనోడు ఏం చేసినా కరెక్టే, అవతలోడు చిన్న తప్పు చేసినా, అవతలోడు కరెక్ట్ చేసినా తప్పే. ఆ స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. అంటే వివేచన జ్ఞానం అనేది కొదువు పడిపోతూ ఉంది. డిజర్నింగ్ స్పిరిట్ కొరకు అడగాలి. యాక్చువల్గా పరిశుద్ధాత్మని గురించి మాట్లాడుకునేటప్పుడు మనం చాలా బాగా మాట్లాడుకున్నాం. మంచి చెడ్డలను
గ్రహించగలగాలి. చేదైనటువంటి వార్తనైనా మనసుకు తీసుకోవాలి, రిజెక్ట్ చేయకూడదు. రైట్. సో ఆ స్థితిలో ఉన్నారు యూదులు. ఆ స్థితిలో ఉండి ఆయన్ను ఏం చేశారంటే రిజెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ముందేమో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్న యూదులకి యేసు ప్రభు మీద, అవన్నీ నెరవేరకపోయేసరికే మనలాగా కొంతమందిలాగా యేసుప్రభు నమ్ముకున్నప్పుడు చాలా కోరికలు ఉంటాయి. ఇంకా యేసుప్రభు నమ్ముకున్నాం, అది జరుగుద్ది, ఇది జరుగుద్ది, ఇది జరుగుద్ది, ఇంకా ఏముంది, అన్ని ఆశీర్వాదాలు, ఇల్లు కట్టుకుంటాం, పెద్ద ఇల్లు, పెద్ద ఉద్యోగం, పెద్ద జీతం, పెద్ద కారు, అన్నీ పేదగా ఉంటాం. లాస్ట్కి అయిపోయి పేదగా ఉంటాం అనుకో. ఎక్స్పెక్టేషన్స్ అన్నీ మారిపోయేసరికి అమ్మ ఏం దేవుడులే అమ్మ, యేసు ప్రభు శ్రమల దేవుడేనా. కొంతమంది అంటూ ఉంటారు శ్రమల దేవుడు అంట యేసు ప్రభు. ఆయన శ్రమ పడ్డాడు, ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ శ్రమ పడతారు. ఆయనకి ఇల్లు లేదు, ఆయన నమ్ముకున్న వాళ్ళందరికీ ఇల్లు ఉండదమ్మా. ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటారు. జాగ్రత్త, ఆలోచించండి. ఆయన్ను సరిగా అర్థం చేసుకుంటే, ఆయన ప్రేమను సరిగా అర్థం చేసుకుంటే, దేవుని చిత్తము, దేవుని సంకల్పము, దేవుని ఏర్పాటు, దేవుని ప్రణాళిక సరిగా అర్థమైతే ఎప్పుడు దేవునికి వ్యతిరేకంగా మనం మాట్లాడం. ఏ సందర్భంలోనైనా దేవుణ్ణి స్తుతిస్తాం కానీ దేవుణ్ణి దూషించాం. యూదులు దేవుణ్ణి దూషిస్తున్నారు. యేసు ప్రభుని ఒకేసారి చంపేయండి, చంపేయండి, చంపేయండి అని మొదటి వర్తమానంలో చెప్పాం. ఈయన ఏ ప్రభుత్వాన్ని స్థాపించడానికి వచ్చాడు? ఏ ప్రభుత్వాన్ని కూల్చడానికి వచ్చాడు? పాపపు ప్రభుత్వం, సాతాను ప్రభుత్వాన్ని కూల్చడానికి వచ్చాడు. ఆమేన్. వీళ్ళేంది, రోమా సామ్రాజ్యాన్ని కూల్చాలని వీళ్ళ ఆలోచన. అది కూల్చలేదని వీళ్ళకు కోపం. కానీ యేసు ప్రభు వచ్చిందేమో సాతాను సామ్రాజ్యాన్ని కూల్చాలని, సాతాను బంధకాల్లో ఉన్నటువంటి మనకు విడుదల కలుగు చేయాలని, పాప బంధకాల్లో ఉన్నటువంటి మనకు విడుదల కలుగు చేయాలని, మనకు స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఇవ్వాలని, మనకు భూమి మీద తాత్కాలికమైనటువంటి రాజ్యం కాదు ఇచ్చేది, పరలోకంలో శాశ్వతమైన రాజ్యం ఇవ్వాలని. ఆమేన్. అది కదా యేసు ప్రభు వచ్చింది, అది కదా మనకు అర్థం కావాల్సింది. గొంతెమ్మ కోరికలు ముందేమో చాలామంది దేవుణ్ణి ఆరాధించేటప్పుడు కొంతమంది భాషలతో మాట్లాడి కింద పడి దొర్లాడి అబ్బో కేకలే కేకలు, ఉత్సాహమే ఉత్సాహం ఉంటుంది. 4 రోజులు పోయేసరికి నీరు గారిపోతారు. అలా ఉండదు భక్తి. యేసు ప్రభు నిజంగా హృదయంలో కార్యం జరిగితే ఏ స్థితిలో ఉన్నను దేవుణ్ణి ప్రేమించడం మానేయం. దేవుణ్ణి అర్థం చేసుకుంటే ఆయన ఏం చేశాడు, నిజంగా మన ఆత్మకు ఎంత స్వేచ్ఛను స్వాతంత్రాన్ని ఇచ్చాడో చూడండి. 1 పేతురు 1:8 ఆత్మకు రక్షణను విమోచనమును ఆ మాటలు. 1 పేతురు 1:8 మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మ రక్షణను పొందుచు చెప్పనాశక్యమును మహిమాయుక్తమునైన రక్షణ పొందుచు చెప్పనాశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ఇది ఉండాలి ఎప్పుడు. ఈ మాట అన్ని సందర్భాల్లో ఉపయోగించబడే మాట. ఆత్మకు రక్షణ వచ్చిందంట, చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారే ఆనందించాలంట. అంతేగాని భౌతికంగా యేసును నమ్ముకుంటే నాకు ఇంకా ఇది రాలేదే, అది రాలేదే. అన్నిటికంటే ముఖ్యంగా వచ్చింది ఏంది? ఆత్మకు రక్షణ. నీ మీద రెండవ మరణానికి తావు లేదు, నీ మీద సాతానుకు అధికారం లేదు, నీ మీద నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళే అధికారం లేదు.
నీవు నిత్య జీవానికి వారసుడవు. ఇక భవిష్యత్తులో నీవు ఈ మంటి దేహంలో ఉండవు, మహిమ దేహంలో ఉంటావు. చనిపోయిన తర్వాత పరదైసులో ఉంటావు. నీ నీ నొసల యందు దేవుని పేరు రాయబడుతుంది. నీకు తెల్లని వస్త్రం ఇవ్వబడుతుంది, నీ కిరీటం ఇవ్వబడుతుంది, నీకు సింహాసనం ఇవ్వబడుతుంది, నీకు అధికారం ఇవ్వబడుతుంది. ఇది ఈ లోకంలో ఏమీ లేకపోయినా పరలోకంలో ఎన్ని అద్భుతాలు జరుగుతాయో వాటి మీద కదా మనం దృష్టి పెట్టుకోవాల్సింది. అవి ఇవ్వడానికి కదా యేసు ప్రభు రాజుగా వచ్చింది. ఆయన రారాజుగా ఉండి మనల్ని సామంతరాజులుగా చేయడానికి కదా వచ్చింది. అది అర్థమైతే దేవునికి స్తోత్రాలు. అప్పుడు మనలో ఈ చెప్పనసఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషం ఉంటుంది. వర్ణించలేని, వివరించలేని, మాట్లాడలేని సంతోషం మనలో ఉండాలి. అది ఎప్పుడు ఓవర్వెల్మింగ్ అవుతుండాలి, పొర్లుతూ ఉండాలి మనలో ఆ ప్రభు ఇచ్చినటువంటి సంతోషం. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, ఆ స్థితిలోకి రావాలి. అంతేగాని చంపేయండి, ఏకగ్రీవంగా కేకలేయండి, సమిష్టిగా కేకలేసేటువంటి అనుభవంలోకి వెళ్ళకూడదు. యూదులైతే అలా వెళ్ళారు, ఏమయ్యారు? నాశనం అయిపోయారు. మళ్ళీ వాళ్ళకి భూమి మీద ఒక రాజ్యం రావడానికి, ఒక దేశం ఏర్పడడానికి 1900 సంవత్సరాలు పట్టింది. ఇప్పటికి కూడా వారు పోరాడుతూనే ఉన్నారు వారి దేశాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి. ఎంత భయంకరమైన విషయమో చూడండి. కారణం ఏంటి అంటే నిర్దోషి అయినటువంటి యేసు ప్రభు వారిని దోషి అనడం గ్రహించలేక, పరిశుద్ధుడిని సిలువ వేయండి అని కేకలు వేయడం అవగాహన లేక. ఆ స్థితిలోకి మనం రాకూడదు. కానీ ఇక గాడిద గురించి చెప్పాలంటే, గాడిద యేసు ప్రభు వారు, నేను పాత నిబంధనల ప్రవచనం చెప్పలేదనుకోవద్దండి. జకరియా 9:9 అందరూ తెలుసు కదా. ఆ 9:9 చదవండి కావాలంటే ఒకసారి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును. ఈ రాజు ఎవరంటే 3 లక్షణాలు ఉన్నాయి ఇక్కడ. నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై, గాడిదను గాడిద పిల్లకు ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. పాత నిబంధనలో యేసు ప్రభు గారు ఉంచి చెప్పిన ప్రతి ప్రవచనము కొత్త నిబంధనలో యేసు ప్రభు వారి పక్షంగా నెరవేర్చబడింది కదా. గాడిద మీద ఎక్కువ వస్తున్నా అంటే గాడిద మీద ఎక్కువ వచ్చాడు. ఆయన దీనుడంట, రక్షణ గలవాడంట, నీతిపరుడు అంట. గాడిద మీద ఎక్కి రావడం అంటే అర్థమైందంటే సమాధానానికి గుర్తట. గుర్రం మీద వస్తే యుద్ధానికి గుర్తు. కాబట్టి సమాధానపు రాజుగా వచ్చాడు ఆయన. సమాధానాన్నే యేసు ప్రభు వెంటాడుతున్నాడు, కానీ యుద్ధం చేయడానికి ఆయన రాలేదు. ఎవరినో చేయడానికి ఇంకొకసారి వస్తున్నాడు రెండవ రాకడలో. అప్పుడు హర్మిగిద్దోన్లో యుద్ధం చేస్తాడు. 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ఒక యుద్ధం జరుగుతుంది, గోగు మాగోగు అనేటువంటి యుద్ధం. అప్పుడు అన్యజనులు యేసు ప్రభు వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారు. అప్పుడు ఆయన నోట నుండి వచ్చినటువంటి గంధకం వాళ్ళను దహించి వేస్తుంది. ఆ స్థితి వేరు. అయితే ఇప్పుడు మొదటిసారి వచ్చినప్పుడు ఈ మొదటి రాకడలో ఆయన దీనుడిగా వచ్చాడు, నీతిపరుడుగా వచ్చాడు, రక్షణ గలవాడుగా వచ్చాడు. అది అర్థం చేసుకొని యుద్ధకాల వేళ అటువంటి దేవుణ్ణి మహింపడదాం. అటువంటి దేవునికి వాళ్ళు తాత్కాలికంగా జేముని కేకలు వేసి మళ్ళీ సిలువేయండి అని కేకలు వేసినట్టు కాదు మన ఆరాధన. మన ఆరాధన ఆత్మతో సత్యముతో కూడినదై ఉండాలి. అది శాశ్వతంగా ఉండాలి. అది ఎల్లప్పుడూ నిరంతరము చేసే ఆరాధనగా ఉండగలగాలి. మహిమకరమైన ఆరాధనగా ఉండగలగాలి. తెలిసిన ఆరాధనగా ఉండగలగాలి. యథార్థమైన ఆరాధనగా ఉండగలగాలి. అతి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక.